నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. రైట్, ఇక తెలంగాణలో టెసరాక్ట్ భూముల దుమారం రేగుతున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణలో టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ కంపెనీకి కేటాయించిన భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండలరెడ్డికి టెసరాక్ట్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, కేవలం 1,00,000 పెయిడ్ ఆఫ్ క్యాపిటల్, ఉద్యోగాలు లేని ఈ సంస్థకు సుమారు 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం 7 కోట్లకు కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ కూడా చేశారు. అయితే మరి ఈ ఆరోపణలను టెసరాక్ట్ కంపెనీ ఖండించింది. భూ కేటాయింపుల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని, టీజీఐఐసి నిబంధనల ప్రకారమే అన్ని చెల్లింపులు జరిగాయని స్పష్టం చేసింది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో విస్తరణ కోసం నిర్ణీత ప్రక్రియ ద్వారానే భూమిని కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు స్టార్టప్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా కేటాయింపు జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు కూడా అంటా ఉన్నారు. ఇది నిజంగానే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కుంభకోణమా, లేక ప్రతిపక్షాల మైండ్ గేమా అనేటువంటిది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇలాంటి అంశాల మీద ఈరోజు మనం చర్చ కొనసాగిద్దాం. రైట్, ఇక మన చర్చలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాజు నేత గారు, బీజేపీ సీనియర్ నేత, అలాగే మన శివకుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం సార్. మొత్తానికి ఈ యొక్క ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేటీఆర్ అయితే విమర్శలు గుప్పిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇటు కొండలరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో భారీగా జరుగుతున్నటువంటి అవకతవకలు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంది కేటీఆర్. సో మరి ఒకసారి చూద్దాం. శివకుమార్ గారు, మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు మరి ప్రతిపక్షాలు నేరుగా ముఖ్యమంత్రి సోదరులను, వారి వ్యాపారాలను కూడా టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి క్లీన్ గవర్నెన్స్ ఇమేజ్ను దెబ్బతీయడంలో సక్సెస్ అవుతున్నాయని భావించుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా. సో ఆనంద్ గారు, ఇదే కేటీఆర్కి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేని మీద అయితే మాట్లాడాలో, లేకపోతే ప్రజల తరఫున ఏం మాట్లాడుతుండో, లేకపోతే ప్రజల సంక్షేమం గురించి ఏం మాట్లాడుతుండో అనేది పక్కన పెట్టి, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అటు బావా బొమ్మర్దులు ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీడియా ముందు మాట్లాడము, వెళ్ళిపోవడం. ఒక 1 వీక్ 10 డేస్ బావా మాట్లాడతాడు హరీష్ రావు, ఒక 1 వీక్ 10 డేస్ బొమ్మర్ది మాట్లాడతాడు కేటీఆర్. దాని తర్వాత ఈయన మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్ ఉంటాడు, ఆయన మాట్లాడినప్పుడు ఈయన సైలెంట్ ఉంటాడు. ఇట్లా ప్రతి దాని మీద కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఎప్పటికప్పుడు వాళ్ళని డిఫెండ్ చేయడము, లేకపోతే వాళ్ళు చేసింది తప్పు అని చెప్పడము ఆనవాయితీగా అయిపోయింది. ఇప్పుడు మిగిలింది లాస్ట్ ఇప్పుడు ఈ 2.5 years 3 years నుంచి ఏ ఒక్క దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు వేసిన నెపంని ఇప్పటివరకు వాళ్ళు రుజువు చేసింది లేదు. అండ్ మోర్ ఎవర్ మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చి తెలంగాణని ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసింది వాళ్ళు. ఏదంటే పచ్చ కామర్లకంతా లోకమంతా పచ్చ కలగబడినట్టు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా దోపిడి దొంగల్లాగా దోచుకున్నారు. కాబట్టి వాళ్ళ బుద్ధి అదే రకంగా చూపడం జరుగుతుంది. కేటీఆర్ ఒకవేళ ఏదైతే మీడియా ముందు మాట్లాడతాడో అది మాట్లాడినప్పుడు దాని మీద స్టిక్ అయి ఉండమనేది మీడియా ముఖంగా నేను కేటీఆర్కి చెప్పేది. ఎందుకంటే మాట మాట్లాడి మళ్ళీ వారం రోజుల తర్వాత దాని గురించి మర్చిపోవడం అనేది కేటీఆర్కి అది ఆనవాయితీ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మనం ఈ కార్ రేస్ తీసుకుందాం. ఈ కార్ రేస్లో నేనే మంత్రిగా చెప్పిన, అధికారులకు చెప్పిన అనేదేమో రుబాబుగా చెప్తాడు. మళ్ళీ అటు కోర్టులో అఫిడవిట్ ఏమి ఇస్తాడు, నేను మంత్రిగా చెప్పిన, అధికారులు చూసుకోవాల్సిందని చెప్పి అఫిడవిట్ ఇస్తాడు. ఇటువంటి పరిస్థితిలో కేటీఆర్ ఉన్నాడు. కాబట్టి మనం కేటీఆర్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అది నిజము అనడానికి ఎక్కడ కూడా సాధ్యపడదు. కాకపోతే కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అన్న మీద ఏదైతే ఆరోపణ చేస్తుండో దాన్ని ఖచ్చితంగా లోతుగా వెళ్ళి దాన్ని పారదర్శకంగా వెలుగులోకి తీసుకురమ్మని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఏదైతే దాచుకున్నారో అదే బుద్ధి వేరేలోకి కూడా నేర్పిస్తున్నారేమో అనే రకంగా
మా లాంటి వారికి అనుమానం ఉంది. నిజంగా కూడా అటువంటిది జరిగితే మీరు చెప్పేదే నిజమైతే బయటికి తీసుకురండి. పబ్లిక్ ఏదో మీడియా ముందు మాట్లాడి వదలడం కాదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేస్ టు కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ దిస్ సార్ట్ ఆఫ్ స్కామ్లు. ఖచ్చితంగా చేయండి, బయటికి రండి. అవసరమైతే ఒక మీడియానే కాకుండా మీరు నిజంగా నష్టం జరుగుతుంది లేదంటే పద్ధతి ప్రకారం పోలేదు అనుకుంటే మా శ్రీధర్ బాబు గారు వచ్చి ఓపెన్గా చెప్పాడు. నిజంగా కూడా అది పారదర్శకంగా జరిగింది అనే రకంగా శ్రీధర్ బాబు అయితే చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడతలేరు, ఎందుకంటే వాళ్ళ అన్న మీద వచ్చిన అభియోగం కాబట్టి ఆయన మాట్లాడితే వేరే. ఖచ్చితంగా కేటీఆర్ మాట్లాడేది ఏది మాట్లాడినా అది మన మీడియాలోనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమా, మీడియా ముందు ఇట్లా మాట్లాడిపోవడమా రకంగానే తీసుకోవాలా తప్ప, ఒకవేళ కేసీఆర్ కి నిజంగా కూడా ఆ దమ్ము ఉంటే ఇది రుజువు చేసి చూపేమని చెప్పండి. రైట్. ఇంకో విషయం అంటే గతంలో కేటీఆర్ కుటుంబంపై ఇండస్ట్రియల్ లీజులు, ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేసింది. మరి ఇప్పుడు అదే నానానికి ఉన్నటువంటి రెండో వైపును చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ రివెంజ్ తీర్చుకుంటుందా అని అనుకోవచ్చా? ఒకవేళ మరి కేటీఆర్ ఈ ఇష్యూని ముడా స్కామ్తో పోల్చడం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా దాగుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఇంకొకటే మాట మాట్లాడుతున్నా ఆనంద్ గారు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేటీఆర్, హరీష్ రావు, కవిత లేకపోతే సంతోష్ రావు వీళ్ళంతా ఏదైతే తీసుకున్నారో అది ఆల్రెడీ మొత్తానికి సోషల్ మీడియాలో పబ్లిక్ నెటిజన్ కూడా దీని మీద అటాక్ చేస్తుండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కోళ్ళమే కాదు, బీజేపీ కూడా దీని మీద మాట్లాడుతుంది. ఖచ్చితంగా బండి సంజయ్ గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కూడా దీని మీద గతంలో చేసింది ఇది అనేది ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అట్లనే ఉంది, లేకపోతే మొత్తానికి మీరు చేసినప్పుడు మేము చేసినప్పుడు మీరు అనుకుంటే మీరు ఓపెన్ గా ఒకవేళ నిజంగా జరిగిన దాంట్లో తప్పిదం ఉంటే ఖచ్చితంగా బయటికి తీయండి, తప్పేం లేదు. బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మేము కూడా చెప్తున్నాం, ఎస్ నువ్వు ఏదైతే అభియోగం చేస్తున్నావు అది కరెక్ట్ అయితే ముందుకు రా, గో అండ్ ఎంక్వైరీ విత్ యువర్ ఐడియాలజీ. అది కాదు ఖాళీ ఏదో మాట్లాడతా మీడియా ముందు మాట్లాడి వెళ్ళిపోతా అంటే మటుకు అది నీకు తగదు. రైట్. రాజ్నాథ్ గారు మీరు చెప్పండి సార్. చెప్పండి రాజ్నాథ్ గారు. ఇప్పుడు మొత్తానికైతే కేటీఆర్ అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి కూడా అంటే ప్రధానంగా ఇప్పుడు మన శివకుమార్ గారు చెప్పినట్టు ఏదన్నా కూడా ఉంటే వచ్చి బహిరంగంగా చెప్పాలి చేయాలి, కానీ ఓన్లీ మీడియా సమావేశాలు పెట్టి ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల విషయంలో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాల విషయంలో గతంలో ఎంతోమంది హైకోర్టులో పిల్స్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే భూములన్నిటినీ అడ్డగోలుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు లేకపోతే వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ధరణి పేరిట కుంభకోణం చేసిరో, ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ ఓడగొట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కన్నా అధికారం ఇస్తే వీళ్ళు మంచిగా చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళకి అధికారాన్ని కట్టబెడితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఇదే రకంగా ఈరోజు జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు లేకపోతే ఇంకా వాళ్ళకు పార్టీలో ఉన్న వాళ్ళ పేర్లు మనకిడ అనవసరం. కానీ గత ప్రభుత్వం ఏదైతే తోవ చూపినటువంటి దారిలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుందేమో అనిపిస్తుంది. భూ కుంభకోణాలకు తర్వాత ప్రభుత్వ భూములను కబ్జా చేయడం కోసం లేకపోతే అనధికారికంగా జీవోలను ఇచ్చి కోట్ల రూపాయల విలువ చేసే భూములను అతి తక్కువ ధరలకు ఈరోజు వాళ్ళ పేరిట చేసుకునేటువంటి పన్నాగం జరుగుతుందా అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు స్టార్టప్ కంపెనీ పెట్టినామని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించినట్టు పత్రాలను చూపించడం, లేకపోతే దాంట్లో ఎవరు కూడా ఉద్యోగులు లేకపోయినా కానీ ₹1,00,000 పెట్టుబడితోనే కంపెనీ ఉందని, తర్వాత దానికి ఒక మారుమూల ప్రదేశంలో అంటే ఇంటి అడ్రస్ నే ఆఫీస్ అడ్రస్ గా పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం, లేకపోతే దాన్ని అప్పనంగా ఈరోజు 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం 7 కోట్ల రూపాయలకే ప్రభుత్వం రాత్రికి రాత్రే జీవోను ఇచ్చి
ఒకరికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఈరోజు ప్రభుత్వ భూములు అంటే అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభా ఆస్తి. కానీ దాన్ని ఈరోజు వందల ఎకరాలను ఈరోజు అప్పనంగా ఎవరికి తెలియకుండా ఈరోజు దొంగ జీవోలనిచ్చి వేరే వాళ్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశము. దీని మీద అందరూ కూడా దృష్టికి కేంద్రీకరించాలి. మా శాసనసభ పక్ష నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు హిల్ టు పాలసీ విషయంలో కూడా గతంలో 9,000 ఎకరాలు ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున హిల్ టు పాలసీ విషయంలో అన్యాయం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళకు, లేకపోతే రెసిడెన్షియల్ ఏరియాకు అని చెప్పేసి గతంలో పోరాటం చేసినాము. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 100 ఎకరాల భూముల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తూలనాడుతూ మేము గతంలో కూడా ఆ విషయంలో కూడా పోరాటం చేసినాం. మియాపూర్ భూకుంభకోణం విషయంలో కూడా గతంలో పోరాటం చేసినాం. ఈరోజు ఎక్కడ చూసినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ప్రజల ఆస్తిగా ఉందో దాన్ని ఈరోజు ప్రభుత్వం వాళ్ళ అనుకూల వర్గాలకు అప్పనంగా చాలా తక్కువ ధరలకు కట్టబెట్టడాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తీవ్రమైనటువంటి అంశం. మీరు చూడండి సార్, గతంలో ఈరోజు అధికారులని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈరోజు అందరూ కూడా కోర్టు ధిక్కరణ కేసులలో ఇరుక్కొని ఉన్నారు సార్. మొన్నటికి మొన్న మనం చూసినాం, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సాక్షాత్తు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని మీ వైఖరి సరిగా లేదు, 2 నెలల ప్రాంతంలోనే దాదాపు 60కి పైగా కోర్టు ధిక్కరణ కేసులలో మీరు ఉన్నారు, ఎందుకు మీరు కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదని చెప్పేసి హైడ్రా పేరిట ప్రైవేటు భూములలో జోలికి ఎందుకు పోతున్నారు, వాళ్ళు కంచె వేసుకున్నా కానీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే మేము వెళ్ళొద్దని చెప్పినా కానీ ఎన్నిసార్లు చెప్పినా అట్లనే చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు ఐపీఎస్ ఆఫీసర్ అయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తప్పించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో కూడా చూసినాం సార్, వైఎస్ఆర్ హయాంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే శ్రీలక్ష్మి అని, మీకు గుర్తుందో లేదో, అప్పుడు గనుల శాఖకు సంబంధించినటువంటి ఓబులాపురం సంబంధించినటువంటి గనుల ఆ భాగంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె అధికారులు వాళ్ళ రూల్ ఆఫ్ లాను పాటించకుండా మంత్రులు ఏది చెప్తే అది అప్పుడు విని గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి చేసినటువంటి విషయానికి ఆమె జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఎంత ఘోరమైనటువంటి విషయం సార్. ఈ రోజు ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్లు మంత్రులు ఏ ఆదేశాలు ఇస్తే అవి తప్ప ఒప్ప అని పరిశీలించకుండా సంతకాలు పెట్టి ప్రజల ఆస్తులను ప్రజలకు సంబంధించినటువంటి భూములను ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అధికారులు చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని ఎన్నో ఉదాహరణలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈరోజు ఆయన మీద కూడా ఈరోజు కేసు నమోదైంది రూల్ ఆఫ్ లా పాటించకపోవడం వల్ల. సో ఇవన్నీ కూడా ఏందనంటే ప్రభుత్వ అధికారులను కూడా ఈరోజు మభ్య పెడుతూ వాళ్ళకు కూడా ఏదో ఆశ చూపించి ఈరోజు ప్రభుత్వం కావాలనేటువంటి ఇలాంటి పనులకు పాల్పడుతుందేమో అనిపిస్తుంది. మీరు చూసిరు, గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఐఏఎస్ గా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు. తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఆశించి ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు గతంలో ఒక ఆయన, మీకు తెలుసో లేదో. అట్లా ఈరోజు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మంత్రుల ఆదేశాలను, సీఎం ఆదేశాలను ఏది చెప్పినా గానీ అది తప్ప ఒప్ప అని పాటించకుండా ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులను పడాల్సి వస్తుంది. ఇది గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఇప్పుడు కూడా మనం ఆ ఉదాహరణలు చూస్తున్నాం. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే. ఈ ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది. మీరు మంత్రుల ఆదేశాలను ఏది చెప్పినా గానీ అది కరెక్ట్ అని చెప్పేసి మీరు తలూపడం, సంతకాలు పెట్టడం వల్ల మీకే ఇబ్బంది జరుగుతుంది భవిష్యత్తులో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలోనే ఈరోజు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతా కూడా నీలిమబ్బులు కమ్ముకున్నాయి సార్. ఎక్కడ కూడా ఈరోజు సంక్షేమ పథకాలను అమలు చేయాలనేటువంటి ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, తర్వాత ధరణిలో ఎవరైతే భూములని
తారుమారు చేసి లేకపోతే వందల వేల ఎకరాలను ఎక్కించుకున్నారో ఆ భూములను అన్ని రద్దు చేయాలి, అవన్నీ మా పేరు మీద ఎక్కించుకోవాలి, దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది తప్ప సంక్షేమ పథకాలను అమలు చేయాలి, లేకపోతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలనేటువంటి ఈ ఆ విషయంలో ఎక్కడ కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఈరోజు నిరుద్యోగులంతా తెలంగాణ రాష్ట్రంలో అట్టుడికి పోతున్నారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయకపోవడం కారణంగా. కోదండరామ్ సార్ని ఇందాక న్యూస్ లో వచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామ్ గారిని నిరుద్యోగులు ఒక ప్రోగ్రాంకి పోతే అడ్డుకున్నారు. ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అవి ఏవి పట్టించుకోవడం లేదు. పట్టించుకోకుండా ఈరోజు 4th సిటీ అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఈరోజు 30,000 ఎకరాలను 30,000 ఎకరాలను ఈరోజు ఆనంద్ గారు చెప్పండి. ఒక కౌంటర్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రాజు నీకు ఒక కౌంటర్ మహేశ్వరం దగ్గర, కందుకూరు దగ్గర ఈరోజు 30,000 ఎకరాలలో ఒక్క నిమిషం రాజు నేత గారు, ఒక్క నిమిషం శివకుమార్ గారు ఏం చెప్తారో తర్వాత కంటిన్యూ చేయండి మీరు. ఇప్పుడు ఆనంద్ గారు చెప్పండి. రాజు నేత మొత్తానికి గురిగింజలాగా మాట్లాడుతుండు, ఆ కింద ఉన్న నల్లది చెప్తలేడు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాన్నారు బీజేపీ ప్రభుత్వం. 12 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఒక్కసారి చెప్పమని చెప్పండి. ఎందుకంటే 2.5 సంవత్సరాల గురించి మాట్లాడుతున్న రాజుకి 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉండి ఏం చేస్తుందో అది చెప్పమని చెప్పండి. లేదంటే 3 కోట్ల రూపాయలు మొత్తానికి ఉత్తరప్రదేశ్, 1.5 వచ్చి నరేంద్ర మోదీ. ఇప్పుడు అది కాదు టాపిక్ ఇప్పుడు టాపిక్ అది కాదు అంటే దేశంలో మీ ప్రభుత్వం ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని. రైట్ శివకుమార్ గారు సమయం మనకు ఎక్కువ లేదు కాబట్టి నేను మాట్లాడినప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు పాయింట్ రాసుకోండి, తర్వాత మీరు నన్ను అడగండి, దాంట్లో అభ్యంతరం ఏమేం లేదు. కాకపోతే ఫ్లో మాట్లాడుతుంటే మీరు డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిస్ అవుతుంది. ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల కోట్ల పైగా ఈరోజు అప్పులు చేసిరు సార్. నిమిషానికి 21 లక్షల అప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు పెనుముప్పుగా మారేటువంటి అవకాశం లేదా? ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయండి. గత ప్రభుత్వమే ఆల్రెడీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊపిలో ముంచిపోయింది. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కొత్తగా అప్పులు చేస్తూ అమలు కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం సార్, ఈరోజు ఈ ప్రభుత్వానికి వచ్చిన తొలినాళ్లలోనే ఒక పేరు వచ్చింది, ఏమని? 30% కమిషన్ సర్కార్ ఇది అని చెప్పేసి. అంటే ప్రభుత్వ కాంట్రాక్టులు ఎవరికన్నా కాంట్రాక్టర్లకు అప్పచెప్తే వాళ్ళకు కాంట్రాక్టర్లతో ముందే మాట్లాడుకొని మీరు మాకు ఇంత కమిషన్ ఇస్తేనే మేము మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పేసి క్విడ్ ప్రోకో విధానంలో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంట్రాక్టర్లకు ఒకవేళ కాంట్రాక్టులు ఇచ్చిన తర్వాత వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినా కానీ వాళ్ళకు ఇచ్చేటువంటి బిల్లులు ఇవ్వకుండా ఈరోజు సెక్రటేరియట్ చుట్టూ తిప్పుకుంటున్నారు. మొన్నటికి మొన్న సెక్రటేరియట్ లో కాంట్రాక్ట్ ఎవరైతే పనులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సెక్రటేరియట్కి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు, మా బిల్లులు మాకు చెల్లించమని. సర్పంచ్లకు బిల్లులు వస్తలేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే చాలా 30-40 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినటువంటి వ్యక్తులు రిటైర్ అయితే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే వాళ్ళు వయోభారంతో వృద్ధాప్యంలో అటు వాళ్ళ పిల్లలు పట్టించుకోకపోతే ఈ రోజు రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ రాకపోతే, పెన్షన్ డబ్బులు రాకపోతే వాళ్ళు ఏ రకంగా ఈ రోజు జీవనాన్ని సాగిస్తారు? మేము దీని మీద దాదాపుగా ఎన్నోసార్లు ఇందిరా పార్క్ దగ్గర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని పెట్టినాం, చలో కలెక్టరేట్ల ముట్టడి పెట్టినాం. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లెక్క పోతున్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు తలెత్తుతున్నాయి. ఈ ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టడం లేదు. అలవి కాని హామీలను ఇచ్చింది, ఈరోజు అమలు కాని హామీలను ఇచ్చి కేవలం ఓట్లు దండుకొని రాజకీయం చేయాలనేటువంటి ఒక ధోరణిలోనే పోతుంది తప్ప వేరేది ఏది లేదు. ఈరోజు పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు ఇస్తలేరు సార్? పంచాయతీలలో ఈరోజు మా అన్న ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిచిండు. నేను మొన్న హైదరాబాద్కి వస్తే అడిగిన,
అన్న ఏంది మరి 6 నెలలు అవుతుంది కదా, మీరు పంచాయతీ ఎన్నికలు అయిపోయి సర్పంచ్లు అయ్యారు కదా, డబ్బులు వస్తున్నాయా ఏమనంటే ఒక్క రూపాయి కూడా వస్తలేవా అని చెప్పిండు. ఉమ్, రోడ్లు వేయడం కోసం అయితేనేది, లేకపోతే డ్వాక్రా భవనాల నిర్మాణం కోసం అయితేనేది, కొత్త పంచాయతీ భవనాల నిర్మాణం కోసం అయితేనేది, లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం, దేనికి కూడా గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ రోజు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు లేదు లేదు. ఇది ముమ్మాటికి నిజం. నేనేదో విమర్శించాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పడం లేదు. మీరు గ్రౌండ్ లెవెల్లో పోయి చూడండి సార్. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇస్తలేదు. మోరి కాల్వలు తీసే వాళ్లకు, లేకపోతే లైట్లు వేసే వాళ్లకు, లేకపోతే ఇంకా శ్మశాన వాటికల నిర్వహణ చేసే వాళ్లకు, రోడ్లు వేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైట్. ఒకసారి మల్లెపాక యాదగిరి గారితో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, నమస్కారం సార్. మొత్తానికి కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డి బ్రదర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు కొండలరెడ్డిది నకిలీ కంపెనీ అంటూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. వాస్తవమేనా? ఇది డీటెయిల్స్ ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాడే నేను నిస్వార్థంగా శాసనాన్ని పరిపాలిస్తా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశాడు. మరి బంధుప్రీతి లేకుండా ఉంటా అనుకున్న నాయకుడు ఈ రోజు బంధుప్రీతితోటి తన తమ్ముళ్ళ కంపెనీలకు వందల వేల కోట్ల రూపాయల ఆస్తిని ఏ విధంగా కట్టబెడతాడు? గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇప్పటిది మాత్రం పూర్తి ఆధారాలతోటి 1 లక్ష రూపాయలతోటి కంపెనీ ప్రారంభమైన కంపెనీ, ఒక్క అందులో ఎంప్లాయీ లేని కంపెనీకి కోట్ల రూపాయల భూమిని 7 కోట్లకే కట్టబెట్టడం అంటే ఇది చరిత్రలో ముఖ్యమంత్రి గారికే చెల్లుతున్నది. మరి గతంలో అనేక సందర్భాల్లో భూ కుంభకోణాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా తన రాజీనామా చేసి నిస్వార్థంగా మరి దాన్ని విచారణ జరిపించారు. ఇప్పుడు ఇది కూడా ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారా, తప్పుకుంటారా, మరి దీని మీద ఏ విచారణ చేస్తారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు అనుకోండి, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు కొండలరెడ్డి గారు చైర్మన్ గా ఉండి 1 లక్ష రూపాయలతో ఓపెన్ చేసిన కంపెనీ అడ్రస్ తో సహా పటన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక ఇంటిలో ప్రారంభమైన ఆ కంపెనీ రిజిస్టర్ చేసి అందులో ఎంప్లాయీ లేని కంపెనీకి, అది అమెరికాలో ఆయన పోయి చైర్మన్ గా అక్కడ వారితోటి భాగస్వామ్యంగా వేదిక పంచుకొని ఈ రోజు ఇక్కడ 7 కోట్లకే 100 కోట్ల రూపాయల ఆస్తిని మరి కాజేసినారు అని అంటే, దానికి మా నాయకులు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించిన తర్వాత, మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పిన తర్వాత, మరి ఏ ఉద్దేశంతో మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా వచ్చి మరి కొండలరెడ్డి గారికి సంబంధం లేదు, ఆ కంపెనీ సంబంధం లేదని చెప్పేసి వివరణ ఇచ్చారు. మరి ఒకవేళ ఆ కంపెనీకి సంబంధం లేకపోతే ఆయన వేరే దేశాలలో ఆ కంపెనీ చైర్మన్ గా ఎందుకు వేరే అక్కడ ఉన్నటువంటి నాయకులతో వేదిక పంచుకున్నాడు? ఆ వేదిక మీద ఆయన పేరు ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అని ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లో మొత్తం కొండలరెడ్డి గారే చైర్మన్ గా ఉన్నారు కదా, ఆయనకు సంబంధం లేదు అని చెప్పి ఒక క్యాబినెట్ మంత్రి దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్తున్నారంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొస్తురా, కుటుంబాన్ని వెనకేసుకొస్తురా? ఒకవేళ ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మంత్రి ఎంతో అంతో చదువుకున్నాడు, ఆయన నిస్వార్థపరుడు అని చెప్పేసి ఇంత పేరున్నది, మరి ఆయన ఏ విధంగా చెప్తున్నాడో ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి శ్రీధర్ బాబు గారు ఒక్కసారి ఆలోచన చేసి నిజాలను ఇప్పటికైనా మీరు చెప్పండి, మీరు ముఖ్యమంత్రి గారిని తప్పించండి, మీరు సరైన పాలన చేయండి. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ స్కామ్లకు సంబంధించిన పార్టీ. అనేక రాష్ట్రాలలో కూడా గతంలో కూడా వారి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో అనేకంగా ఇలాంటి స్కాములు జరిగినాయి. కానీ ఈ రోజు ఎక్కడ భారతదేశ చరిత్రలోనే 1 లక్ష రూపాయలతోటి ఓపెనింగ్ చేసిన కంపెనీకి 100 కోట్ల రూపాయల ఆస్తి, 100 కోట్ల రూపాయల ఫ్యూచర్ సిటీ. మనం అందుకే చెప్తాం కదా, ఫ్యూచర్ సిటీ అంటే మరి ఎవరి ఫ్యూచరు అంటే కొండలరెడ్డి గారి ఫ్యూచరు, తిరుపతి రెడ్డి గారి ఫ్యూచరు,
ముఖ్యమంత్రి గారి సోదరుల ఫ్యూచర్ కోసమే ఫ్యూచర్ సిటీని కేసీఆర్ గారు ఫార్మసిటీ కోసం అక్కడ భూములు సేకరిస్తే ఆ భూములు రైతులకు ఇస్తామని చెప్పేసి గత ఎలక్షన్లలో అబద్ధపు మాటలు చెప్పి ప్రచారం చేసి ఈ రోజు ఆ భూములు రైతులకు ఇవ్వకుండా ఫార్మసిటీ కొనసాగించకుండా రద్దు చేసి ఈ రోజు కొండలరెడ్డి గారి తిరుపతి రెడ్డి గారి అదే విధంగా ముఖ్యమంత్రి గారి సోదరుల కుటుంబ సభ్యుల ఫ్యూచర్ కోసమే ఫ్యూచర్ సిటీ పెట్టాడు. ఈ రోజు 100 కోట్ల ఆస్తిని మాత్రం 7 కోట్లకే కట్టబెట్టడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పుడు వారి మీద సరిగా విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంటది. మరి ఏ విధంగా మరి అట్లా ఇచ్చిరో ఇంకా అనేకం కూడా ఇప్పుడు ఇది ఒక్కటి మనకు కనబడుతుంది. అనేక సందర్భాల్లో యాదగిరి గారు గతంలో కూడా కేటీఆర్ కుటుంబంపై ఇండస్ట్రియల్ లీజులని దాంతోపాటు ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేసింది కదా. ఏదంటారు గతంలో కేటీఆర్ కుటుంబం పైన అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే ఇండస్ట్రియల్ లీజులు ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేసింది కదా గతంలో. నేను ఏమంటున్నా అండి, ఇప్పుడు ప్రభుత్వం వారి చేతిలో ఉంది కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము లేము కదా, అందులో భాగస్వామ్యం లేదు కదా. ఒకవేళ మా పార్టీ గతంలో ఉన్న మా ప్రభుత్వంలో ఏమైనా అవకతవకలు జరిగితే మీరు అనేకంగా మీరు సిట్లు వేసిరు, విచారణ సంస్థలు ఏర్పాటు చేసిరు కదా. ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా ఉంటే మీరు విచారణ నిజాలు కమిటీ చేసి మీరు విచారణ చెప్పండి, నిజాలను బయటకు తీయండి. దాంతో పాటు ఈ రోజు కొండలరెడ్డి గారిది కూడా ఈ రోజు అది కూడా సిట్ వేయండి, విచారణ చేయండి. అంటే కేటీఆర్ ఓన్లీ ప్రెస్ మీట్లో నిర్వహించి ప్రెస్ మీట్లో మాత్రం చెప్తా ఉన్నారు కానీ బహిరంగంగా రావట్లేదు దీనికి సంబంధించి అని చెప్తా ఉన్నారు. ఏది రాలేదు చెప్పడానికి, ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఓన్లీ ప్రెస్ మీట్లు నిర్వహించడం తప్ప బహిరంగంగా రావట్లేదు అంటూ చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు అక్కడ ప్లాట్ నెంబర్ తో సహా, రోడ్ నెంబర్ తో సహా, కాలనీ పేరుతో సహా, ఇంటి ఫోటోతో సహా మొత్తం మన మీకు పత్రికలకు మీడియాకు మా నాయకులు కేటీఆర్ గారు ప్రచారం చేసి చూపించింది కదండి. ఇప్పుడు ఆ డోర్ నెంబర్ మీద కూడా మీ మీడియా సంస్థలు పోయి విచారణ చేయండి. చెప్పండి. ఉంది కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. గతంలో కూడా రావిరాలలో కూడా మీరు అదే విధంగా చేశారు కదా. మీరు చెయ్యండి ఏదో ఎక్కడైనా ఉన్నదా చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన లగచర్లలో కొడంగల్లలో అతని అల్లుని కుటుంబ సభ్యుల కోసం అక్కడ ఫార్మాసిటీ అని చెప్పేసి అక్కడ రైతులను, గిరిజనులను, దళితులను అక్కడ కొట్టి వాళ్ళ భూములు గుంజుకున్న సందర్భం మొదటి నుంచి కనబడ్డది. అదే విధంగా హైదరాబాద్ యూనివర్సిటీ భూముల గురించి, అదే విధంగా హైదరాబాద్ లో పేదల గూళ్ళు కూడగొట్టడము అనేక సందర్భాల్లో అవి ఇప్పుడు మొత్తం కనబడుతుంది కదండి. అదే విధంగా ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ గురించి చెప్తున్నారు. మొన్న ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ భూములను కూడా వాటిని కూడా రెగ్యులరేషన్ చేయడం కోసం ఒక జీవో తీసుకొచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళకు సంబంధించింది ఏ విధంగా చేస్తున్నా కూడా మొత్తం మీదకెళ్ళి దోపుకోవడం కోసమే, దోచుకోవడం, దాచుకోవడం, మిగతాది ఢిల్లీకి కప్పం కట్టి తన పదవిని కాపాడుకోవడం కోసమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం ఏ విధమైన ఆలోచన లేకుండా వారు ఇచ్చిన సంక్షేమ పథకాల మీద, హామీల మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఆయనకి ఏమన్నంటే తిట్లు, ఒట్లు. ఎక్కడన్నా పెద్ద బహిరంగ సభ పెట్టిండంటే కేసీఆర్ గారిని తిడతాడు, లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు. ఆయనకు వచ్చేది తిట్లు, ఒట్లు తప్ప ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ఇది రాక్షస పాలన నడుస్తుంది. ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేసి ప్రజాపాలన చెయ్యమని ఇప్పుడు కూడా మా పార్టీ తరఫున మేము సూచన చేస్తున్నాం. మీరు ఇలాంటి తప్పుడు మరి మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఒకసారి ముఖ్యమంత్రి గారు ఒకవేళ తెలియక జరిగితే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద బాధ్యుల మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారి నిజాయితీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. కానీ తెలిసి కూడా చేస్తున్నారంటే అందులో ఆ అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతారు. మేము కూడా దాని మీద స్పందించి దాని మీద మేము మా పార్టీ తరఫున కూడా కార్యాచరణ తీసుకుంటాం. రైట్. శివకుమార్ గారు చెప్పండి. ఆనంద్ గారు, ఇప్పుడు మొత్తానికైతే మల్లెపాక యాదగిరి గారు అయితే చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సో ఏదున్నా కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలి, దాంతోపాటు వారి కుటుంబ సభ్యులు డెవలప్ అవడానికి తప్ప ఇలాంటి తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు దీనివల్ల అంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? మల్లెపాక యాదగిరి గారు ఏదైతే మాట్లాడినరో
ఒక్కసారి వెనక్కి తిరిగి ఆయనను కూడా చూసుకోమని, గతంలో వీళ్ళు ఏం చేసిండ్రు. ఇప్పుడు నేను ఇంతకుముందు మల్లెపాక యాదగిరి రాకముందు నేను ఒకటే చెప్పిన, హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు మీడియా ముందు వస్తారు, 10 రోజులు ఆయన 10 రోజులు ఈయన, ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఈయన చెప్పడు, ఈయన సబ్జెక్ట్ ఆయన చెప్పడు. మీరు గ్రౌండ్ రియాలిటీకి రండి భయ్. ఒకవేళ నేను కూడా ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు మా శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, వాళ్ళ అన్నకు పోయింది, లీగల్ గా లేదు, ఇల్లీగల్ గా ఉంది అనుకుంటే మీరు అది బయటికి తీయండి. కానీ మీడియా ముందు ఎందుకు పోతున్నారు? మీకు దమ్ము ధైర్యం తీసినాం లేదా? కదా శివన్న, మీడియా ముందు లేదు. బయటికి తీసి ఫోటోలతో సహా చూపించినాం కదా శివన్న. ఇప్పుడు నేను- శివన్న ఒక చిన్న క్వశ్చన్, మీరు ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరు డాక్టరు, మీరు నిజాయితీ గల కాంగ్రెస్ నిఖర్సైన కార్యకర్త, మీరు ఇంతో అంతో అనుభవం ఉన్నోళ్ళు, మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కీలకంగా పనిచేసారు కాంగ్రెస్ పార్టీలో, మీకు ఇంతకు మించిన సర్టిఫికేట్ ఏముండదు. కానీ 1 లక్ష రూపాయలతోటి ఓపెన్ చేసిన కంపెనీకి 5 ఎకరాల భూమి, 1000 కోట్ల భూమి, 7 కోట్ల రూపాయలకు కట్టబెట్టడం సబబా? మీరు నిజాయితీగా ఒప్పుకోండి, పార్టీని పక్కన పెట్టండి. 1 లక్ష రూపాయలతోటి ఓపెన్ అయింది అది. దాని డోర్ నెంబర్ తో సహా, వీధి నెంబర్ తో సహా, ఆ కాలనీతో సహా, శ్రీకృష్ణ నగర్ అని చెప్పేసి కాలనీతో సహా, ఇంటి ఫోటోతో సహా మొత్తం మీకు మీడియాకు ప్రచురించినాము. దాంట్లో తప్పు ఉంటే మా పార్టీ మీద మీరు చర్య తీసుకోండి. ఒకవేళ ఈ పార్టీల సంగతి పక్కన పెట్టండి, అది ఒకవేళ కరెక్టా? 1 లక్ష రూపాయలతోటి ఓపెనింగ్ అయిన కంపెనీ, 0 ఎంప్లాయీస్ తోటి ఉన్న కంపెనీకి అమెరికాలో వేదిక పంచుకోవడం, ఆ కంపెనీకి చైర్మన్ గా ఇతర దేశాల్లో వేదికలు పంచుకొని ప్రసంగించి అక్కడి నుంచి మరి ఈ పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి ఆ కంపెనీకి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చి 1000 కోట్ల రూపాయల 5 ఎకరాల భూమిని కట్టబెట్టడం, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం అనేది కరెక్టా? మీరు చెప్పండి. ఒక నాయకునిగా చెప్పండి. నేనేమంటున్నా, ఒక సామాన్య ఒక ప్రజలుగా చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టండి, మీరు న్యాయంగా మాట్లాడండి. నేనేమంటున్నా, ఇప్పుడు కేటీఆర్ ఏదైతే మీడియా ముందు మాట్లాడిండో అది నిరూపించమని చెప్పి నేను ఇంతకు ముందు కూడా చెప్పిన. ఒకవేళ అదే చెప్తున్నా కదా, మీకు ఇంకేం నిరూపించాలి? మీకు డోర్ నెంబర్, ఫోటో, కంపెనీ చైర్మన్, అమెరికాలో ఆయన దిగిన ఫోటోలు, ఆయన చైర్మన్ బోర్డు, ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్ మీరు చూసుకోండి. ఒకవేళ మీరు అది కాదు అని చెప్పి మీరు నిరూపించండి. యాదగిరి, నా మాట విను, నువ్వు చెప్పినో నేను విన్నా. ఇప్పుడు బీయింగ్ ఏ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అనుకో, లేకపోతే నువ్వు గతంలో పీజీఆర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, వాళ్ళతో పని చేసిన వ్యక్తి నేను కాదంటలేను. కానీ తప్పు ఎవరు చేసింది, ఎవరు చేసినా తప్పు చేస్తే అది ఎవరు చేసినా తప్పే. ఇటు మా ప్రభుత్వం చేసినా, మీ ప్రభుత్వం చేసినా అది తప్పు అనేది అయితే నేను ఓపెన్గా, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా నేను నా స్టైల్ ఇదే. అయితే నేను ఏమంటున్నానంటే, మీ కేటీఆర్ చెప్పేది 100% కరెక్ట్ అనేది గ్రౌండ్ రియాలిటీలో రమ్మని మీడియాలో చెప్పి పక్కన పోవద్దని చెప్పమని చెప్తున్నాను. నేను చెప్పేది నా మాట నువ్వు కూడా అర్థం చేసుకో. నేను ఏం చెప్తున్నా, కేటీఆర్ కనుక ఆయన చెప్పింది నిజం అనుకుంటే మీరు గ్రౌండ్ రియాలిటీలో రండి, ముఖ్యమంత్రిని నేను లేదండి, లేకపోతే వేరే సోర్సెస్ ఉన్నాయి మీకు, ఆ సోర్సెస్ మీద పనిచేయండి. అంతేగాని కాలు మీడియాలో వచ్చి మేము వీడియో చూపించినాము, లేకపోతే ఆయన చైర్మన్ అక్కడ, లేకపోతే అమెరికాలో ప్రెస్ మీట్లో పాల్పంచుకున్నాడు. ప్రెస్ మీట్లో అమెరికాలో ఇంతకుముందు గత ప్రభుత్వం ఎన్నిసార్లు ఎక్కడెక్కడ పోయింది, ఏమేమి చేసింది అనేది మనం చూసినాం. కానీ అన్నీ కూడా రియల్ కాదు అనేది కూడా మనకు తెలుసు. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఒక నిజ నిర్ధారణ అనుకుంటే మొత్తానికి ఓపెన్ గా రమ్మని గ్రౌండ్ రియాలిటీలో మీ బీఆర్ఎస్ వాళ్ళు రండి, ఇది చేసింది తప్పు అని చెప్పి నిర్జించండి. ఎందుకంటే ఈరోజు యువకులలో కూడా ఎవరైనా ఏమంటున్నారు, పారదర్శకంగా ఉండకపోతే మేము ఖచ్చితంగా రంగంలోకి దిగుతాము అనేది. ఇప్పుడు ఆల్రెడీ మనం బీజేపీ ప్రభుత్వంని ఒత్తిడి చూస్తున్నాం. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలల్లో, మొత్తం భారతదేశంలోనే అన్ని పార్టీలు కొంచెం ఆలోచిస్తున్నాయి. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా కూడా మన ఢిల్లీలో జరిగిన దాంట్లో కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషయంలో నేనేమంటున్నా, మీ కేటీఆర్ చెప్పేది 100% అయితే, అది కరెక్ట్ అయితే గ్రౌండ్ రియాలిటీకి మీరు రండి. మీడియాల ముందు మాట్లాడము, మీడియాలో ఇట్లా బట్టగాల్సి మీద వేసినాం అనేది కాకుండా, మీడియా కాకుండా మీరు గ్రౌండ్ రియాలిటీకి రండి. గ్రౌండ్ రియాలిటీలో వచ్చి ఎస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి మీరు ఓపెన్ గా చెప్పండి. అట్లయితే రేపు నేను కానీ ఇంకోనైనా ఒప్పుకుంటాను. శివన్న, ఒక్క నిమిషం. సరే, మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా మేము గ్రౌండ్ రియాలిటీ కంటే మరి మీరు ఏ విధంగా చెప్తారో ఒక్కసారి ఆలోచించాలి. మేము గ్రౌండ్ రియాలిటీ అంటే ప్లాట్ నెంబర్ తో సహా మొత్తం అడ్రస్ మేము చెప్పినాం కాబట్టి, ఇప్పుడు మీరు అది కాదు అని అనుకుంటే మీ నాయకులు, మీ కొండలరెడ్డి గారు, మీ తిరుపతి రెడ్డి గారు, వారి తరఫున మీ పార్టీ నాయకులు ఆ డోర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఇది కాదు,
ఇది 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 కొండలరెడ్డి గారి కంపెనీ కాదు, ఇది ఇది ఆ ఇల్లుకు సంబంధం లేదు అని చెప్పేసి ఆ ఫోటో వీడియో ఆ ఇంటి ఓనర్ ఎవరో చూపియండి. మీరు అమెరికాలో కూర్చుంది నా ఫోటో కాదు, మేము అక్కడ వేదిక పెట్టుబడిదారులతో మేము కూర్చోలేదు అని చెప్పేసి అది చూపియండి. ఆ రోజులో మీరు ఎక్కడున్నారు అక్కడ కాదు మేము ఉన్నదని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి చైర్మన్ నేను కాదు అని చెప్పేసి నిరూపించుకోమని చెప్పండి. మీరు ఇప్పుడు మేము ఇచ్చినాము, మేము ఆధారాలతో సహా ఇచ్చినాము. మీరు డైరెక్ట్ ఇప్పుడు మీకు ప్లాట్ నెంబర్ డోర్ గాలికి చెప్పలే కదా, డోర్ నెంబర్ తో సహా మీకు ఆ హౌస్ నెంబర్ ఆ ఇంటి ఫోటోతో సహా పెట్టినాం. ఆ ఫోటో దగ్గరికి మీరు వెళ్ళండి. మీరు అంటే మీ మిత్ర బృందం అక్కడ ఉన్నటువంటి మీ పార్టీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా, ఆ కార్యకర్తలను వెళ్ళి అది కాదు అక్కడ ఉన్న ఇంటి ఓనర్ తో మీరు మీడియాలో మాట్లాడండి, మీ చిత్తశుద్ధిని ప్రజలకు వివరించండి. అది చెప్పలేరా? అది కాదా గ్రౌండ్ రియాలిటీ అంటే? రైట్, ఒకసారి రాజనేత గారి దగ్గర మీరు ఆ ఇంటి ఓనర్ ఎవరు, ఇందులో ఏ కంపెనీ నడుస్తుందా లేకపోతే ఇంట్లో రెసిడెన్షియల్ ఉంటురా, అది కాదు అది తప్పు అని నిరూపించండి. మీరు ఇతర దేశాలకు పోయి వేదికలు ఆ కంపెనీకి చైర్మన్ గా కూర్చుంది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫేక్ ఫోటోలు పెట్టిరని చెప్పేసి మీరు నిరూపించండి. ఒకసారి యాదగిరి గారు ఒకసారి రాజనేత గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అది తప్పుడు సమాచారం, తప్పుడు ప్రకటన. ఒక్క నిమిషం రాజనేత గారు మీరు చెప్పండి. మహేశ్వరంలో 5 ఎకరాలు యాదగిరి గారు ఒక్క నిమిషం అది నిరూపించండి. రైట్, రాజనేత గారు. సార్ ఇప్పుడు ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఏదో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆందోళన చేసిర్రు, పెద్ద ఎత్తున ఉద్యమం చేసిర్రు కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్తున్నారు. అయ్యా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఇదే పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రం మొత్తమే ఈ రోజు అట్టుడికిపోతుంది. గత 17 రోజులుగా జార్ఖండ్ రాష్ట్రం అంతా అష్టదిగ్బంధనమైంది. విద్యార్థులందరూ కూడా వీధులలో పోరాటం చేస్తున్నారు. విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసిర్రు, వాటర్ గ్యాస్ ప్రయోగం చేసిర్రు. అక్కడ కూడా చాలా రకాలుగా ఈ రోజు విద్యార్థి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం మీద జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం మీద, హేమంత్ సోరెన్ మీద, ముఖ్యమంత్రి మీద పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి నిన్న బయలుదేరితే చాలా మంది విద్యార్థులను, అమ్మాయిలను కూడా చూడకుండా ఈ రోజు అతి కిరాతకంగా లాఠీ చార్జ్ చేసిర్రు అక్కడ. మరి మీ యొక్క లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, జాతీయ నాయకుడు అని అంటాడు రాహుల్ గాంధీ. ఒక్క మాటనన్నా మాట్లాడిండు దీని మీద? జార్ఖండ్ లో జరుగుతున్న అంశం మీద 17 రోజులుగా జరుగుతుంది కదా అక్కడ. మీరే కదా జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు జార్ఖండ్ లో మీరే కదా. నేను మాట్లాడిన తప్పైతే మీరు చూసుకోండి అన్న, మీరు చూసుకోండి. నేను మాట్లాడిన తప్పైతే ఈ రోజు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్లమెంట్ లో ఏం జరిగింది తెలుసు కదా మీకు. రెండు కలిసి పార్లమెంట్ లో నిన్న ఏం జరిగింది నీకు తెలుసు కదా. రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. టాపిక్ మొత్తం డైవర్ట్ అవుతుందండి. ఒకసారి మన టాపిక్ మీదనే డిస్కస్ చేద్దాం, ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదు. మరి ఈ రోజు విద్యార్థుల సమస్యలు మీకు కనపడతలేవా? పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ జరిగినాయని చెప్పేసి వేలాది మంది, లక్షలాది మంది రైట్. రాజనేత గారు అలాగే శివకుమార్ గారు, మన టాపిక్ ఇది కాదండి, ఎందుకంటే మన ప్రధానంగా ఎంచుకున్నటువంటి టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. నాయకుడు మాట్లాడిన దానికే నేను చెప్తున్నా. రైట్ కాదు, అది సమయ సందర్భం ఇప్పుడు కాదు, కానీ తర్వాత మాట్లాడదాం గురించి. మీరు ఎందుకు పోలేదు? భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండించినాము. మా ఏబీవీపీ నాయకులను కూడా ఇందాక వందలాది మందిని అక్కడ మీ నేషనల్ స్థాయి నాయకుడు రాబోయే ప్రధానమంత్రి. యాదగిరి గారు మీరు చెప్పండి. మొత్తానికి కేటీఆర్ కేవలం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కేవలం కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను మాత్రం టార్గెట్ చేశారని చెప్తా ఉన్నారు. ఎవరైనా అవినీతి చేస్తే దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది, దాన్ని ఎత్తి చూపే బాధ్యత మా ప్రతిపక్షం మీద ఉంటది. ఎందుకంటే మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నేను టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తున్నాను. రాజనేత గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని పాయింట్ మాట్లాడతాను సార్. ఇప్పుడు పాయింట్ మాట్లాడతాం. రైట్, ఒక్కసారి యాదగిరి గారు అయిపోగానే మీరు మాట్లాడేసాను. రైట్, చెప్పండి యాదగిరి గారు. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారి సోదరులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం ఉండదు కదా. ఇప్పుడు నేను అదే ఒక మాట మాట్లాడుతున్నా. ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళే కావచ్చు, నేనే కావచ్చు, మీరే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివన్ననే కావచ్చు, ఆయన 1,00,000 రూపాయలతో ఒక కంపెనీ ఓపెన్ చేస్తే
ఆయనకు ఆ 100 కోట్ల రూపాయల భూమి 5 ఎకరాల భూమి మహేశ్వరంలో మరి కట్టబెడుతుందా ప్రభుత్వం? అది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు కాబట్టే కదా, ఈ రోజు 7 కోట్లకు 100 కోట్ల రూపాయల భూమిని కేటాయించింది ప్రభుత్వం. అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మొన్న ఇక్కడ రావిరాల మండలంలో అక్కడ కూడా జరిగింది కదా, ఆర్డీఓ కలెక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారంగా కాదని చెప్పేసి అది వాళ్ళ కుటుంబం, అది ప్రభుత్వ భూమి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళా ప్రైవేట్ వ్యక్తులదని చెప్పేసి దాని మీద రిజిస్ట్రేషన్ చేపించారు కదా. మంత్రుల కుటుంబ సభ్యులు, అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు కూడా అక్కడ భూములు మీద దౌర్జన్యం చేసిండు కదా. రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఏదైతే హైడ్రా పెట్టిండ్రో, హైడ్రాలో పేదల భూములను పేదల ఇండ్లను కూలగొట్టిన ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి గారి సోదరుడు మరి దుర్గం చెరువులో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు, వారి మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుడు కాబట్టే కదా. మరి మేమెందుకు కుటుంబ సభ్యులే కానీ ఎవరైనా ఒక కుటుంబ సభ్యుని కోసమే చెప్తలేం. ఎవరైనా సరే ప్రభుత్వ భూమి ప్రజాధనం దుర్వినియోగం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసీఆర్ గారి ఆదేశాలతోటి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. రైట్, రాజనేత గారు. సార్ ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఇందాక తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఈరోజు ప్రభుత్వ భూములను చెరబట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే, పేర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులా లేకపోతే ఇంకొకరా అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. కానీ ప్రభుత్వ భూములను మొత్తం కూడా దారాదత్తం చేయాలి. భవిష్యత్తులో ప్రభుత్వం ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు అంటే ఒకవేళ గవర్నమెంట్ స్కూళ్ళు కట్టాలన్నా, లేకపోతే హాస్పిటల్ కట్టాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడే ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే ఇక ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా మిగిలే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎస్పెషల్ గా హైదరాబాద్ సరౌండింగ్ లో, హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి ఈ జిల్లాలలో 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పలికేటువంటి ప్రభుత్వ భూములను అప్పనంగా వాళ్ళ సంబంధికులకు, లేకపోతే దగ్గర వాళ్లకు, బంధువులకు, వాళ్ళ అనుచర గణాలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. మనం చూసినాం సార్, కోకాపేటలో 1 ఎకరా భూమి దాదాపుగా 290 కోట్లు, 280, 300 కోట్లు, 150 కోట్లు ఇట్లా పలికింది. అంటే ఇట్లా 100 కోట్ల రూపాయల విలువ చేసే దాన్ని ఈరోజు అప్పనంగా నామినల్ ఛార్జెస్ తోని జీవోలు విడుదల చేసి ఎవరికి తెలియకుండా ఈరోజు తెరచాటున రాజకీయం జరుగుతుంది. ఇది ఎన్నో రోజులు దాగదు ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రభుత్వం అనుకుంటుండొచ్చు ఈ రోజు మేము దొంగ జీవోలు ఇచ్చి ఉన్న భూములనన్ని స్వాహా చేస్తామని అనుకుంటుండొచ్చు. కానీ చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఏదో ఒక రోజు చట్టం ముందు ఖచ్చితంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా చట్టము శిక్ష వేయడానికి సిద్ధంగా ఉంటది. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితం అయింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. నేను ఈ సందర్భంగా అధికారులకు ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, ఆర్థిక శాఖల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దయచేసి ప్రభుత్వం చెప్పిన ప్రతి ఆదేశాలకు మీరు తల ఊపకండి. మీరే చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంటది భవిష్యత్తులో. ఈ పలానా జీవో ఇస్తే ఎందుకు ఇచ్చిరని మీరు అడగండి. దట్ ఈస్ యువర్ రైట్. యూ హ్యావ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. అది రైట్ అయితే మీరు ఒకవేళ సంతకం పెట్టండి. కానీ ఒకవేళ ప్రజలకు ఇబ్బంది కలిగేదో, లేకపోతే ప్రజాధనాన్ని లూటీ చేసేదో అయితే ప్రభుత్వ అధికారులు దాన్ని తిరస్కరించాలి. లేకపోతే భవిష్యత్తులో మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నా. ముఖ్యంగా 2-3 డిపార్ట్మెంట్లకు సంబంధించి సార్, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ విషయంలో 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో 13,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. సింగరేణికి ఈ రోజు ఇవ్వాల్సినటువంటి బకాయిలు 20,000 కోట్ల పైచిలుకున్నాయి. ఆర్టీసీకి 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఇచ్చేది ఉన్నది. ఆ తర్వాత మున్సిపాలిటీలకు 2,000 కోట్లు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి ఈ రోజు ఈ బకాయిల మీద బకాయిలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. బహుశా అందుకే ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ కావడంతోనే ప్రభుత్వ భూములను వీళ్ళు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్లాట్లుగా విభజన చేసి ఈ రోజు ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే దాన్ని అమ్మే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు
కాంట్రాక్టులను గుత్తేదారులకు అప్పనంగా కట్టబెట్టడం, దాంట్లో కమిషన్లు ఇచ్చే వారికే కట్టబెట్టడం ఒకటి, తర్వాత డిపిఆర్లు వీళ్ళే సిద్ధం చేస్తారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా వేల కోట్ల రూపాయలని ఈ రోజు కొంతమంది గుత్తేదారులకు ఎందుకు ఇస్తున్నారు? 10,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలను ఈరోజు ఫ్యూచర్ సిటీ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టును ఒక్క గుత్తేదారికి అప్పచెప్పడం, మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాన్ని వేల కోట్ల రూపాయలకు ఇంకొక ఆయనకు అప్పచెప్పడం, ఆ తర్వాత కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలను ఇంకొక ఆయనకు అప్పచెప్పడం. ఎవరి సొమ్ము ఇది? ఎందుకు ఇస్తున్నారు? దానికి మీద అధికారికంగా మీరు ఎందుకు ధృవీకరణ చేయడం లేదు? దొంగచాటునంగా, అప్పనంగా, తెరచాటున రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ప్రజాధనాన్ని ఎందుకు లూటీ చేస్తున్నారు? ఈరోజు ఒక సామాన్యుడు కట్టినటువంటి ట్యాక్సులతోనే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి కదా. ఎందుకు మీరు ప్రజాధనాన్ని అంతా వృధా చేస్తున్నారు? ఈరోజు 9 లక్షల కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఈరోజు జవాబు చెప్పాలి. 9 లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేరుకుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. జీడిపిలో 50% పైగా అప్పులతోనే నడుస్తుంది సార్. వీళ్ళు చూపిస్తున్నారు తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఆహా ఓహో బ్రహ్మాండం అయిపోతుంది, మొత్తం అంతా కూడా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ జీడిపిలో 50% పైగా అప్పులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, నేను ఢిల్లీకి పోతే మాకు అప్పులు ఇవ్వమంటే ఎవరు ఇస్తలేరు, లేకపోతే ఫలానా కంపెనీల దగ్గర పోతే కంపెనీలు వస్తలేవు, లేకపోతే ఇదేమంటారు FRCకి సంబంధించినటువంటి నిధులు ఇవ్వమని చెప్పేసి బ్యాంకుల లోన్లకు పోతే ఎవరు ఇస్తలేరు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు అని ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా. ఎందుకు మరి ఇట్లా చేయడం? అలవి కానీ హామీలు ఎందుకు ఇస్తున్నారు? మీరు కడుపు కట్టుకోండి. మీరు ఒకరోజు ఏదో సభలో మాట్లాడుతూ చెప్పారు, ఒక నెల మేము మంత్రులం ఎమ్మెల్యేలం అందరం కూడా కడుపు కట్టుకుంటే ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి తెలంగాణ రాష్ట్రంలో అని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఎందుకు ఈ రోజు ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేస్తున్నారు? ప్రజల సమస్యలను పట్టించుకోరు, ఇచ్చిన హామీలను అమలు చేయరు. ఇట్లా వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పనంగా వేరే వాళ్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జవాబుదారితనం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వము కేవలం మీకు ఓటేసి గెలిపించింది 5 సంవత్సరాల కోసం మాత్రమే. మీరు కేవలం కాపలాదారులు మాత్రమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభాకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనానికి మీరు 5 సంవత్సరాలు మిమ్మల్ని కాపలా పెట్టినాం అంతే. మీరు అప్పనంగా ఏది పడితే అది అమ్మడానికి, లేకపోతే వేల కోట్ల రూపాయలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీకు హక్కు లేదు. మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మీరు ఒక ట్రస్టీగా ఉండాలి. గవర్నమెంట్ అంటే ఒక ట్రస్టీ. ఉన్నన్ని రోజులు మీరు ప్రజాధనాన్ని కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడాలి, అక్రమార్కుల చెరల్లో, భూ కబ్జాదారుల చెరల్లో ఉన్నటువంటి భూములను కాపాడాలి. అది మీ బాధ్యత. కానీ అట్లా చేయకుండా ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, రాళ్ళు కుట్టలు ఎక్కడున్నాయి, అవన్నీ కూడా 100 ఎకరాలు మనోళ్ళ పేరు మీద ఎక్కియండి. గత ప్రభుత్వం చేసింది కూడా ఇదే కదా. ఇట్లా చేయొద్దనే కదా మీకు ఓటేసి గెలిపించింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే మీకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పవు. మీకు కూడా ఇంటికి పంపే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా నేను గుర్తు చేస్తాను. రైట్. యాదగిరి గారు మీరు చెప్పండి, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అదేనండి, ముఖ్యమంత్రి గారి సోదరులు ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ ఉన్నటువంటి భూములను తీసుకోవడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వారి అనుచరగణం కానీ తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని ప్రభుత్వ సొమ్మును బాధ్యతగా కాపాడవలసిన అవసరం ఉంది. వారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ వారు నెరవేర్చని పక్షంలో ప్రజా ఆస్తులను వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం మా పార్టీ చూస్తూ ఊరుకోతూ వారి మీద పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. రైట్. మరి రాజునేత గారు ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ విషయంలో కావచ్చు, కంపెనీ విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఒకటే సార్, నేను ఇందాకనే చెప్పిన, గవర్నమెంట్ అనంటే ప్రజలందరూ కూడా నమ్మి ఈరోజు ప్రజాధనాన్ని కాపాడతారు, లేకపోతే ప్రభుత్వ భూములను కాపాడతారని నమ్మి ఈరోజు ఓటేస్తారు సార్. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి. ఈరోజు మీరు ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా. నిన్న
మా ఎంపీ రఘునందన్ రావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పేర్లు అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే గడిచిన 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో ఆయనకున్నటువంటి 450 కోట్ల రూపాయల అప్పును తీర్చేసిండంట. ఓకే. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం సార్. 2 సంవత్సరాల కాలంలోనే ఆయనకున్నటువంటి అప్పులను మొత్తం కూడా తీర్చేసిండంట. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం పని చేస్తే 2 ఏళ్లలో 450 కోట్లు వస్తాయి? ఎవరు దీని గురించి ఆలోచన చేయాలి సీరియస్ గా? ప్రభుత్వం ఒకవేళ ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయంటే వాటి మీద దృష్టి పెట్టాలి కదా, ఒక సిట్ని ఏర్పాటు చేయాలి కదా, ఒక కమిటీని పెట్టాలి కదా, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితోనో లేకపోతే రిటైర్డ్ వేరే వాళ్ళతోనో ఈరోజు ఒక కమిటీని వేసి అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి మొత్తం కూడా తీయాలి కదా. ప్రజాధనాన్ని లూటీ కాకుండా చూడాలి కదా. ఇట్లా చేయకుండా ఈరోజు లూటీ చేసే వాళ్ళకే ఈరోజు వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు. ఈరోజు ఎవరో అంటున్నారు నాకు ఫోన్ చేసి, అన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పేరు మారిపోయింది, ఆయన రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు తేవంత్ రెడ్డి, అంటే తీసుకురా అంటాడంట. తేవంత్ రెడ్డిగా మారిపోయిందన్న. ఈరోజు లాభం లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేస్తున్నారు. ఇప్పటికే 9 లక్షల కోట్ల అప్పులు పోయినాయి. ఇప్పుడు అప్పుల గురించి నేను ఇందాక కూడా చెప్పిన సార్, ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏందనంటే, వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాలలో 4.5 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఒకటి మొత్తం అప్పులు 9 లక్షల కోట్లకు పోయినాయి. ఇప్పటికే 4 నెలల కాలంలోనే, అంటే రీసెంట్ 4 months లోనే 35,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. ఎందుకోసం చేసిరు? మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా అమలు చేస్తున్నారంటే అది లేదు. ప్రజాపాలన దరఖాస్తులు ఎటు పోయినాయో ఎవరికి తెలియదు. యువత భరోసా ఎటు పోయిందో తెలియదు. నిరుద్యోగులు ఎటు పోయారో తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లా పోయినాయో తెలియదు. ఇందిరమ్మ ఇల్లు ఎటు పోయిందో తెలియదు. తెలంగాణ ఉద్యమకారులు ఎటు పోయారో తెలియదు. ఏది తెలియదు. 4 నెలల కాలంలో 35,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ప్రతిరోజు సారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లెక్క కడితే ప్రతిరోజు 291 కోట్ల రూపాయల అప్పు చేస్తుంది. 291 కోట్లు. గంటల వ్యవధిలో చూస్తే గంటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పు ఎంతనో తెలుసా సార్? 12.12 లక్షల కోట్లు. అదే నిమిషాలలో చూస్తే, అంటే ఇందాక నేను చెప్పిన, అంటే ఈ అప్పులు 9 లక్షల కోట్ల రూపాయలు మొత్తం లెక్క కడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి నిమిషానికి చేస్తున్న అప్పు 20 లక్షల రూపాయలు. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాట? అందుకనే ఈ ప్రభుత్వం మొత్తం కూడా భవిష్యత్తులో ఎవరికి ఏది మిగలకుండా చేయాలి, ప్రజలను మొత్తం కూడా నడ్డి విరచాలి, ప్రజలను నట్టేట ఉంచాలి, ప్రజలను మోసం చేయాలి, ఇబ్బంది పెట్టాలి. ఈ స్లోగన్స్ తోనే పోతుంది తప్ప ఇందిరమ్మ రాజ్యం అంటే గతంలో మనం చూసినాం. యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో కూడా చూసినాం సార్. ఒక నానుడు ఉండేది, వీళ్ళు చేసినటువంటి ఏ కా నుంచి మొదలు పెడితే జెడ్ వరకు వీళ్ళు చేసిన స్కామ్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించేది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ అనే పేరుండే వీళ్ళకు. 12 నెంబర్ పక్కన 13 సున్నాలు పెడితే ఎన్ని లక్షల కోట్లు అయితాయో అన్ని లక్షల కోట్ల అప్పులు, అన్ని లక్షల కోట్ల దోపిడీ స్కాములు చేసినటువంటి పార్టీ వాళ్ళ నైజాం మారుతుందా సార్? ఎప్పుడైనా మారదు. కాబట్టి భవిష్యత్తులో కూడా వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని తినేటువంటి ప్రయత్నం చేస్తారు. 100% భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున కొట్లాడతాం, ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం, మా గళాన్ని విప్పుతాం. ప్రజల ఆస్తులను రక్షించడం కోసం, ప్రభుత్వ ఆస్తులను రక్షించడం కోసం మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రాజు నేత గారికి, అలాగే శివకుమార్ గారికి, మల్లపాక యాదగిరి గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. రైట్, మరొక అంశంతో మళ్ళీ మనం ఇదే సమయానికి ఇక్కడికి వెళ్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.